ఇటీవల భారత ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదని, ఆపరేషన్ సింధూర్ 2.0లో సంయమనం పాటించేది లేదని చేసిన వ్యాఖ్యలతో పాక్ సైన్యంలో అలజడి రేగింది. తమపై ఏదైనా దాడి జరిగితే వేగవంతమైన నిర్ణయాత్మక ప్రతిస్పందనతో ఎదుర్కొంటామని పాక్ సైన్యం ప్రతిజ్ఞ చేసింది. ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ అధ్యక్షతన రావల్పిండిలో జరిగిన 272వ కార్ప్స్ కమాండర్ల సమావేశంలో సైన్యంతో ఈ ప్రతిజ్ఞ చేయించారు. ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండాలనుకుంటే ఉగ్రవాదానికి మద్దతివ్వడం మానుకోవాలని ఇటీవల భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. దీంతో ఈ తర్వాత కొన్ని రోజులకే పాక్ టాప్ జనరల్స్ భేటీ అయ్యారు. అక్టోబర్ 4న రావల్పిండిలో పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ అధ్యక్షతన 272వ కార్ప్స్ కమాండర్ల సమావేశం జరిగింది. భారత పౌర సైనిక నాయకత్వం ఇటీవల చేసిన బాధ్యతారహితమైన అనవసరమైన రెచ్చగొట్టే ప్రకటనలపై సమావేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుందని పాక్ ఆర్మీ తెలిపింది. భౌగోళికంగా భారత సాపేక్ష భద్రత గురించి ఏవైనా భావనలను బద్దలు కొడుతూ దురాక్రమణను వేగంగా నిర్ణయాత్మకంగా ఎదుర్కోవాలని సమావేశం ప్రతిజ్ఞ చేసిందని, ఏదైనా ఊహాత్మక కొత్త సాధారణ స్థితిని త్వరగా ప్రతీకార స్పందన ద్వారా చేరుకుంటామని తెలిపింది. అనవసరమైన యుద్ధోన్మాదం ప్రాంతీయ శాంతి భద్రతకు ముప్పు కలిగిస్తుందని తెలిపారు. కొనసాగుతున్న ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, ఉద్భవిస్తున్న ముప్పు నమూనా కార్యాచరణ సంసిద్ధతను ఈ సమావేశంలో సమీక్షించినట్టు వెల్లడించింది. అన్ని డొమైన్లలోనూ పాక్ ప్రత్యర్థుల కుట్రలను అడ్డుకోవడానికి సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని పునరుద్ఘాటించినట్టు పాక్ ఆర్మీ తెలిపింది. కొనసాగుతున్న ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, ఉద్భవిస్తున్న ముప్పు నమూనా కార్యాచరణ సంసిద్ధతను ఫోరం సమగ్రంగా సమీక్షించిందని తెలిపింది. రాష్ట్ర ప్రయోజనాలను, దాని ప్రజల భద్రతను తీవ్రంగా దెబ్బతీస్తున్న వాటిని కొనసాగించమని తెలిపింది. అయితే అంతకుముందు అక్టోబర్ 2న గుజరాత్ భుజ్లోని మిలిటరీ బేస్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్కు హెచ్చరికలు జారీ చేశారు. సర్ క్రీక్ సెక్టార్లో పాకిస్తాన్ ఏదైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే పాక్ హిస్టరీ అండ్ జియోగ్రఫీ మార్చేంత డెసిషన్ రెస్పాన్స్ ఇస్తామని హెచ్చరించారు. సర్ క్రీక్ సెక్టార్ భారత పాకిస్తాన్ సరిహద్దుల్లో సింధు నది డెల్టాలో జనావాసాలు లేని చిత్తడి నేలలతో కూడుకుని 96 కిలోమీటర్ల పొడవునా ఉన్న ఉప్పునీటి ప్రాంతం. ఈ ప్రాంతం భారత్లోని గుజరాత్, రన్ ఆఫ్ కుచ్, పాక్ మధ్య వివాద ప్రాంతంగా ఉంది. మరోవైపు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్ టెర్రరిజం స్పాన్సరింగ్ ఆపకపోతే వరల్డ్ మ్యాప్లో స్థానం కోల్పోతుందని హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ 1లో చూపిన సంయమనం ఈసారి రిపీట్ కాదని పాక్ బాగా ఆలోచించుకోవాలన్నారు. ఇక ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కూడా పాక్కు హెచ్చరికలు జారీ చేశారు. ఆపరేషన్ సింధూర్లో పాక్కు చెందిన F-16, JF-17 సహా యుద్ధ విమానాలను ధ్వంసం చేశామని వెల్లడించారు. పాక్ ఉపయోగిస్తున్న చైనా ఆయుధాలు పేలవ ప్రదర్శన కనబర్చాయన్నారు. ఈ వ్యాఖ్యలు పాక్లో అలజడి సృష్టించాయి. ఈ వ్యాఖ్యల తరువాత పాకిస్తాన్పై ఒత్తిడి పెరిగింది. దీంతో సొంత దేశంలో పరువు కాపాడుకునేందుకు పాక్ సైన్యం ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య ఒక మైలురాయి రక్షణ ఒప్పందాన్ని పాక్ 272వ కార్ప్స్ కమాండర్ల సమావేశం స్వాగతించింది. ఈ ఒప్పందం ఉమ్మడి విలువలు, పరస్పర గౌరవంతో పాటు పశ్చిమాసియా, దక్షిణాసియా ప్రాంతాల్లో శాంతి భద్రతల కోసం ఉమ్మడి దృక్పథాన్ని నొక్కి చెబుతుందని వెల్లడించింది. కశ్మీరీ ప్రజలకు పాకిస్తాన్ల రాజీలేని మద్దతును పునరుద్ఘాటించింది. పాలస్తీనా లక్ష్యానికి పాకిస్తాన్ అంచెంచెల మద్దతును పునరుద్ఘాటించింది. ముందస్తు కాల్పుల విరమణ, గాజా ప్రజలకు మానవతా సహాయం అందించాలని ఆశించింది. ఇక పాక్ సైన్యం చేసిన ప్రకటన భారత్ పాక్ టెన్షన్లను మరింత పెంచింది.